ప్రాజెక్ట్ నామాన్ ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ. రక్షణ పెన్షనర్లు, అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు ఇది మద్దతునిస్తుంది. పెన్షన్, ఈ గవర్నెన్స్ మరియు బ్యాంకింగ్ సేవల కోసం కామన్ సర్వీస్ సెంటర్లను అనగా సిఎస్సిలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిఎస్సి, ఈ గవర్నెన్స్ ఇండియా మరియు హెచ్డిఎఫ్సి బ్యాంకుల మధ్య సహకార ఒప్పందం కుదిరింది. అలాగే 14 సిఎస్సి సెంటర్లను ప్రారంభించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా 200 కేంద్రాలకు విస్తరించడం జరిగింది. ఇండియన్ ఆర్మీ కోసం పెన్షన్ మరియు ఈ గవర్నెన్స్ అలాగే బ్యాంకింగ్ సేవలను ఈ కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అందించడం జరుగుతుంది. దీనినే ప్రాజెక్ట్ నామన్ గా పేర్కొనడం జరిగింది. ఎన్హెచ్పిసి, ఎస్ఈసిఐ, రైల్టెల్ మరియు ఎస్జేవిఎన్ భారత ప్రభుత్వ కంపెనీలకు నవరత్న హోదాను పొందుతున్నాయి. ఈ యొక్క కంపెనీలకు 1000 కోట్ల వరకు ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు నవరత్న హోదాను స్వయం ప్రతిపత్తిని ఇస్తుంది. అలాగే ఇప్పుడు కంపెనీలు జాయింట్ వెంచర్లను ఏర్పడవచ్చు, అలాగే అనుబంధ సంస్థలుగా కూడా ఏర్పడవచ్చు మరియు ఇతర కంపెనీలతో కలిసి పెట్టుబడి కూడా పెట్టవచ్చు. ఈ యొక్క నవరత్న హోదా అనేది ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ల యొక్క సామర్థ్యం, ఉత్పాదకత మరియు పోటీతత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు ఈ యొక్క నవరత్నాల కంపెనీల సంఖ్య 10 ఉండేది. ఈ 4 కంపెనీలు జాయిన్ అవ్వడంతో ఈ యొక్క సంఖ్య 14కు చేరుకుంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలోని కీలక నగరాలను కలుపుతూ 3 వందే భారత్ రైళ్లను భారత ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క 3 కొత్త రూట్లు మీరట్ నుంచి లక్నో వరకు, మదురై నుంచి బెంగళూరు వరకు, అలాగే చెన్నై నుంచి నాగర్కోయిల్ మార్గాలలో నడపబడతాయి. కనెక్టివిటీని పెంచడం మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించడం ఈ యొక్క కొత్త రూట్ల యొక్క ముఖ్య ఉద్దేశం. వేగవంతమైన ప్రయాణం ఈ వందే భారత్ రైళ్లతో గణనీయంగా వేగవంతం చేస్తాయి. మీరట్ లక్నో రైలు మార్గంలో సుమారు గంట వరకు ఆదా అవుతుంది. అలాగే చెన్నై నాగర్కోయిల్ రైలు ద్వారా 2 గంటలకు పైగా ఆదా అవుతుంది. అలాగే మదురై బెంగళూరు రైలు ద్వారా గంట 30 నిమిషాల వరకు సమయం ఆదా అవ్వడం జరుగుతుంది. ఆధునిక సౌకర్యాలు. వందే భారత్ రైళ్లు ఆధునిక సౌకర్యాలు మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. సాధారణ ప్రయాణికులు, నిపుణులు, వ్యాపారులు మరియు విద్యార్థి సంఘాల అవసరాలను తీరుస్తాయి. ఆర్థిక ప్రోత్సాహం. ఈ రైళ్ల ప్రవేశం ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది, ఉపాధి అవకాశాలను పెంచుతుందని మరియు ప్రాంతాల మొత్తం అభివృద్ధిని పెంచుతుందని భావిస్తున్నారు. వందే భారత్ నెట్వర్క్ల విస్తరణ. ఈ రైళ్ల ప్రారంభంతో వందే భారత్ నెట్వర్క్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 280 జిల్లాలను కలుపుతుంది. ఇది భారతదేశ రైలు కనెక్టివిటీ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. స్పానిష్ నౌకాదళంతో కలిసి ఐఎన్ఎస్ టబర్స్ సముద్ర విన్యాసాలను నిర్వహించడం జరిగింది. మారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ ఎంపీఎక్స్ మధ్యధరా సముద్రంలో స్పానిష్ నేవీ షిప్ అటాలయాతో ఐఎన్ఎస్ టబర్ మారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క అధునూతన వ్యాయామాలు ఎంపీఎక్స్ స్టేషన్ కీపింగ్, రిప్లేస్మెంట్ ఎట్ సీ అప్రోచ్లు, ఫ్లయింగ్ ఎక్సర్సైజ్లు, స్టీమ్ పార్ట్స్ మరియు ఫోటోఎక్స్ సీరియల్స్ వంటి అధునూతన వ్యాయామాల శ్రేణిని కలిగి ఉంది. ప్రొఫెషనలిజం యొక్క ఉన్నత స్థాయి. 2 నౌకాదళాలకు చెందిన యూనిట్లు సహకార ప్రత్యామ్నాయాలను మెరుగుపరచడానికి ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యం మరియు నిబద్ధతను ప్రదర్శించాయి. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడం యొక్క ఎక్సర్సైజ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. భారతదేశం, స్పెయిన్ మధ్య ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను ఈ యొక్క సముద్రం డొమైన్తో సహా పెంపొందించుకోవడం ఈ వ్యాయామం యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఇక్కడ ముఖ్యమైన మైలురాయి ఏంటి అంటే మధ్యధరా సముద్రంలో భారత నౌకాదళం మరియు స్పానిష్ నౌకాదళం మధ్య ఎంపీఎక్స్ వ్యాయామం యొక్క పరివర్తన భారతదేశం మరియు స్పెయిన్ల మధ్య సముద్ర సహకారాలకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించిన బీహార్ సీఎం నితీష్ కుమార్. నలంద జిల్లాలోని రాజ్గిర్లో ఉన్న బీహార్లో మొట్టమొదటి క్రీడా విశ్వవిద్యాలయాన్ని నితీష్ కుమార్ ప్రారంభించడం జరిగింది.
స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్. యూనివర్సిటీలో అధునూతన క్రీడా మౌలిక సదుపాయాలు, అకాడమిక్ బ్లాకులు, హాస్టళ్లు మరియు వినోద సౌకర్యాలతో సహా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. క్రీడల సంస్కృతిని ప్రోత్సహించడం. విశ్వవిద్యాలయం బీహార్లో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడం, ప్రతిభను గుర్తించడం మరియు పెంపొందించడం వంటి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అకాడమిక్ ప్రోగ్రాంలు. విశ్వవిద్యాలయం క్రీడలకు సంబంధించిన విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టరేట్ డిగ్రీలతో సహా వివిధ విద్యా కార్యక్రమాలను అందించనుంది. యువ అథ్లెట్లకు సాధికారికత. స్పోర్ట్స్ యూనివర్సిటీ బీహార్ మరియు భారతదేశం అంతటా ఉన్న యువ అథ్లెట్లకు వారి క్రీడలలో రాణించడానికి ప్రపంచ స్థాయి శిక్షణ, కోచింగ్ మరియు విద్యను అందించాలని భావిస్తోంది. డాక్టర్ టివి సోమనాథన్ కేబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. భారత 33వ కేబినెట్ సెక్రటరీగా డాక్టర్ టివి సోమనాథన్ బాధ్యతలు స్వీకరించారు. అతను ఆగస్టు 31, 2023న పదవీ విరమణ చేసిన రాజీవ్ గౌబా వారసుడు. డాక్టర్ సోమనాథన్ తమిళనాడు కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వ్యవ శాఖ కార్యదర్శి, రెవెన్యూ శాఖ కార్యదర్శితో సహా పలు కీలక పదవులు నిర్వహించారు. కేబినెట్ సెక్రటరీగా అతను కేబినెట్ సెక్రటరీగా కూడా అధిపతిగా ఉంటాడు మరియు ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు అలాగే విధి విధానాలను సమన్వయం చేయడానికి బాధ్యత వహిస్తాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ నిబంధనలను పాటించిన 2 ఆర్థిక సంస్థలపై జరిమానాలు విధించడం జరిగింది. అందులో యూకో బ్యాంక్ పైన 2.68 కోట్ల జరిమానా విధించడం జరిగింది. అందుకు గల కారణాలు కరెంట్ ఖాతా తెరవడం మరియు డిపాజిట్ వడ్డీ రేట్లు మరియు మోసం వర్గీకరణకు సంబంధించినవి ఉన్నాయి. అలాగే సెంట్రల్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ పైన 2.1 లక్షల పెనాల్టీని విధించడం జరిగింది. ఇందుకు గల కారణాలు ఈ కస్టమర్ కేవైసీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ యొక్క జరిమానాను విధించడం జరిగింది. అలాగే ఈ యొక్క పెనాల్టీలకు గల కారణాలు రెగ్యులేటరీ సమ్మతి సమస్యల కోసం విధించబడుతున్నాయని మరియు సంస్థలు వారి కస్టమర్ల మధ్య ఎలాంటి లావాదేవీలు లేదా ఒప్పందాల చెల్లుబాటుపై ప్రభావం చూపదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ యొక్క నిబద్ధత. నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడుకోవడంలో ఆర్బీఐ యొక్క నిబద్ధతను ఈ నిర్ణయం నొక్కి చెబుతుంది. అలాగే నియంత్రణ వర్తింపు. జరిమానాలు రెగ్యులేటరీ సమ్మతిపై ఆధారపడి ఉంటాయి. అలాగే ఎన్టీడీలు తమ కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై ఉచ్చరించడానికి ఉద్దేశించబడవు. యూత్ ఐకాన్లు. ఆయుష్మాన్ ఖురానా మరియు నీరజ్ చోప్రా తమ రంగాలకు చేసిన సేవలకు గాను FICCIచే సత్కరించబడ్డారు. యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా అవార్డు. ఆయుష్మాన్ ఖురానా మరియు నీరజ్ చోప్రా వారి అత్యుత్తమ సహకారానికి FICCI యంగ్ లీడర్స్ యూత్ ఐకాన్ అవార్డును అందుకున్నారు. ఆయుష్మాన్ ఖురానా యొక్క చలనచిత్ర ఎంపికలు ప్రత్యేకమైన గుర్తింపును పొందాయి. ఇవి సానుకూల మార్పును ప్రేరేపించాయి మరియు సమాజాన్ని మెరుగుపరచడానికి అతని ఉద్దేశాన్ని మరింతగా పెంచాయి. అలాగే నీరజ్ చోప్రా విజయాలు. ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా క్రీడలలో అసాధారణ విజయాలు సాధించినందుకు సత్కరించబడ్డారు. FICCI యొక్క గుర్తింపు. వారి సంబంధిత రంగాలలో రాణించిన మరియు సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి నిబద్ధతను ప్రదర్శించిన యువ నాయకుల అసాధారణ సహకారాలను గురించి జరుపుకుంటుంది. స్ఫూర్తిదాయకమైన యువకులు. ఆయుష్మాన్ మరియు నీరజ్ ఇద్దరు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. కృషి మరియు దృఢ సంకల్పంతో మీరు కోరుకున్నది ఏదైనా సాధించవచ్చని నిరూపించడం జరిగింది. కేరళ టూరిజం వారి వినూత్న హాలిడే ఈస్ట్ ప్రచారానికి ఫటా గోల్డ్ అవార్డు 2024ని గెలుచుకుంది. డిజిటల్ మార్కెటింగ్ ప్రచారం. కేరళ టూరిజం వారి ఆన్లైన్ పోటీ హాలిడే ఈస్ట్ కోసం డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. అలాగే నెలకాల ప్రచారం. ఈ ప్రచారం జూలై 2023లో ప్రారంభించబడింది మరియు పర్యాటక శాఖ యొక్క వాట్సాప్ చాట్బోట్ మాయా ద్వారా బిడ్డింగ్ పోటీని కలిగి ఒక నెల పాటు కొనసాగింది.
అధిక స్పందన. ఈ ప్రచారానికి భారతదేశం అంతటా 80,000 కంటే ఎక్కువ బిడ్లు మరియు 45 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్. ఈ ప్రచారం సందర్శకులను ఆకర్షించడానికి ఒక వినూత్న కార్యక్రమం. ఆశ్చర్యకరంగా తక్కువ ధరలకు ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. గ్లోబల్ రికగ్నిషన్. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేరళ టూరిజం చేస్తున్న కృషికి ఈ అవార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు మరియు ఇది భారతదేశాన్ని ప్రపంచ పర్యాటక పటంలో ఉంచింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త కామిక్ బుక్ సిరీస్ ను ప్రారంభించింది. ఇన్స్పైరింగ్ యూత్ హీరోస్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేరుతో కామిక్ బుక్ సిరీస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క విరోచిత చర్యల గురించి యువకులను ప్రేరేపించడం మరియు వారికి అవగాహన కల్పించడం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే రియల్ లైఫ్ హీరోస్. ఈ సిరీస్ లో మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అర్జున్ సింగ్ మరియు 1971 ఇండోపాక్ యుద్ధంలో పోరాడిన ధైర్యవంతులైన పైలట్లతో సహా నిజ జీవితంలోని హీరోల కథలు ఉన్నాయి. కెరీర్ అవకాశాలు. కామిక్ పుస్తకం భారత వైమానిక దళంలో కెరీర్ అవకాశాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. అర్హత ప్రమాణాలతో సహా యువ పాఠకులకు స్పోర్ట్స్ లో భవిష్యత్తును పరిగణించేలా ప్రోత్సహిస్తుంది.